ఆధార్ ఇదివరకటి రోజుల్లో ఆధార్ తొలినాళ్లలో తీసుకోవడం అనేది ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పుడు ఆధార్కి సంబంధించిన సిబ్బంది బ్యాంకుల దగ్గరక, కార్యాలయాల దగ్గరక, ప్రైవేట్ కార్యాలయాల దగ్గర కూడా వచ్చి వాళ్ళే అక్కడ ఆధార్ కార్డులు ఇచ్చిపోయేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఆధార్ కార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన సెంట్రల్ దగ్గర బారులు తీరిని చూసాం. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి ఇది అనుసంధానం చేయడం. అయితే వృద్ధులకి అది ఇబ్బంది అయ్యేది. అయితే అది కూడా సక్రమంగా చేసుకొచ్చారు. అప్పట్లో ఈ గ్రామ సచివాలయాల్లోనే ఇదివరకు ఏంటంటే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ సర్వీస్ సెంటర్ ఉండేది, అక్కడికి మాత్రమే చేయాలి. ఒక విజయవాడలో చూస్తే ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర లేకపోతే బెంచ్ సర్కిల్ దగ్గర అట్లాగ 1-2 సెంటర్లు ఉండే, అక్కడికే వెళ్లాల్సి వచ్చేది, బారులు తీరాల్సి వచ్చేది. అదే తర్వాత కాలంలో సచివాలయాల్లో పెట్టడం, పోస్ట్ ఆఫీసుల్లో పెట్టడం, ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువగా ఇంకోటి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పటికప్పుడు చేయించుకోవడంతో అద్భుతమైనటువంటి ప్రతిభ అయింది. ఇప్పుడు దానికి గాను ఆంధ్రప్రదేశ్కి అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం తరపున ఆధార్ మెరుగైనటువంటి సేవలు వయోజనులకు ఇచ్చినటువంటి అవార్డు ఇప్పుడు ఆంధ్ర సొంతమైంది.